వీడియో చూస్తున్న మీకు చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. మన లాస్ట్ వీడియోస్ అన్నింటినీ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన వ్యూవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ వీడియో అయితే కనుక విశాఖ మన్యంలోనైతే తీసిన ఒక గిరిజన సంతకు సంబంధించిన వీడియో అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చే ప్రతి కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే నేను మాటల్లోనైతే కనుక వర్ణించలేను అనమాట. అలాగే ఇక్కడికి కోళ్ళు, మేకలు, పనసకాయలు, సీతాఫలాలు, పైనాపిల్స్ చూస్తున్నారు కదా, ఇటు చూసినా కూడా పైనాపిల్సేనండి. అనుకోకుండా నేను వీడియో చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లోనైతే కనుక ఎక్కువగా నాయిస్ రావడం వల్ల అయితే నేను ఈ వీడియోకి మ్యాక్సిమం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను మాట్లాడేటప్పుడు ఆ ఆటోలు, వ్యాన్లు, ఈ సౌండ్ నాయిస్ ఎక్కువైపోవడం వల్ల నేను ఈ వీడియోకి అయితే కనుక నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా లోడింగ్ అయితే నా బ్యాక్గ్రౌండ్లో లోడింగ్ ఎలా జరుగుతుందో. సో విశాఖ మన్యంలో జరిగే చాలా సంతలోనే దాదాపుగా ఒక 35 నుంచి 40 సంతల వరకు ఉన్నాయి. ఇప్పటివరకు మన ఛానల్లో అలాంటి ఎన్నో సంతలను అయితే ఇప్పటివరకు చూపించాను. ఇప్పుడైతే కనుక నేను విశాఖ మన్యంలో ఉన్నటువంటి ఒక గిరిజన సంతనైతే ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతాను అనమాట. ఇప్పటి వరకు వర్షం కురిసింది. చూస్తున్నారు కదా, ఎంతోమంది వర్తకులు అయితే కనుక ఇక్కడ గిరిజనులు తీసుకొచ్చేటటువంటి ఏదైతే వాళ్ళ దగ్గర ఎక్కువగా పండే పైనాపిల్స్ కానీ, మామిడికాయలు కానీ, జాంకాయలు కానీ చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. వాళ్ళ మొఖాలు అయితే కనుక వాళ్ళకి నిజంగా మోసం చేయడం కూడా తెలియదండి. కనీసం కొంచెం అంటే లైక్ ఒక 10 గ్రామ్స్ కాదు కదా, ఒక 5 గ్రామ్స్ కూడా వాళ్ళు పండించే ఏ ఉత్పత్తులకి కూడా అసలు మందు అనేది అయితే వేయరనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది స్వచ్ఛమైన అల్లం అనమాట అండి. చూస్తున్నారు కదా, మొలకలు వచ్చేసినాయి. అలాగే వేరే బొట్టులో ఉన్నది ఏంటంటే పసుపు అనమాట. సో ఇక్కడ పసుపు అయితే కనుక నెంబర్ 1 పసుపు అయితే దొరుకుతుంది. సో నేను లాస్ట్ ఇలా వీడియో చేసినప్పుడు కొంతమంది కూడా అడిగారండి, ఇలా మాకేమన్నా పంపించగలరా అని చెప్పని అడిగారు. సో వాళ్ళు ఎవరైతే అడిగారో వాళ్ళకైతే నేనైతే పంపించడం అయితే జరిగింది. సో అక్కడ మనకు వచ్చే రేట్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ యాడ్ చేసి నేను వాళ్ళకైతే పంపించడం అయితే జరిగింది. లాస్ట్ ఐ థింక్ ఒక 15 కేజీస్ ఎంతో అడిగారు, అవి అయితే మనం పంపించాం. అలాగే ఇక్కడ దొరికే నిమ్మకాయలు, పనసకాయలు అయితే మీరు నమ్మరు, 20 రూపాయలు, 30 రూపాయలకి పనసకాయలు. పైనాపిల్ కాస్ట్ ఎంతో తెలుసా అండి? 2 రూపాయలు, 3 రూపాయలు. ఒక్క పైనాపిల్ 2 రూపాయలు, 3 రూపాయలకు కూడా వచ్చేస్తుంది. అంటే ఇక్కడికి వచ్చేటటువంటి వర్తకులు ఎలా ఉంటారంటే చాలాసేపు డిస్కషన్స్ జరిగిన తర్వాత వాళ్ళకి ఏ రేట్ వస్తే ఆ రేట్ తీసుకెళ్ళిపోతారనమాట ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అనేవాళ్ళు. ఎందుకంటే ఈ వారం రోజుల్లో వాళ్ళు ఏదైతే తేనె పట్టుకొస్తారు, తేనె దొరికితే తేనె తీసుకొస్తారు. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి ఒక్కొక్కసారి కోళ్ళను, మేకలను కూడా అమ్ముతారు. తను చెప్పేది ఏంటంటే ఇక్కడ కరోనా టైంలోనైతే రూపాయికి కూడా మేము పైనాపిల్స్ అమ్మాము, రూపాయికి కూడా పైనాపిల్స్ వాళ్ళు కొనుక్కుని మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారు అని. ఒక పైనాపిల్ రూపాయి ఏంటండి, మరీ దారుణం. కాకపోతే రూపాయికి పైనాపిల్ వీళ్ళందరూ ఎంతగా వాపోతున్నారంటే ఒక్కొక్కళ్ళు అప్పుడే ఎర్లీ మార్నింగ్ 3కి వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి వాళ్ళ చేలల్లోకి వెళ్ళి పైనాపిల్ తీసుకొస్తే 2 రూపాయలు, 3 రూపాయలు. ఈ రోజు నేనున్నటువంటి ఈ మార్కెట్లో పైనాపిల్ రేట్ 4 రూపాయలండి. ఒక పైనాపిల్కే 4 రూపాయలు. నేను కొనుక్కుంటాను, ఇవ్వండి ఒక 10 రూపీస్, నాకు ఒక 2 కాయలు ఇవ్వండి అంటే వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఎందుకండి నాకు ఫ్రీగానంటే, తీసుకోండి, మీరు కనీసం మా బాధలనైనా వింటున్నారు, ఇవి చూసి మా దగ్గర కొనేవాళ్ళైనా ఎక్కువ మంది వస్తారు కదా, తీసుకెళ్ళి తమ్ముడు అని చెప్పి ఎంతగా ఇబ్బంది పెట్టారంటే నాకు నిజంగా నేను ఇక్కడ ఇంకో 2-3 డేస్ ఉండే టైం ఉంది కాబట్టి నేనేం కొనలేను. కానీ లేదంటే చాలా ఎక్కువ కొనుక్కుని నా ఫ్రెండ్స్కైనా ఇవ్వాలి అని అయితే అనుకున్నాను. ఇక్కడ కోడి పుంజులు, కోడిపెట్టలు, కోళ్ళు, ఒరుగులు, అంటే సంక్రాంతి కూడా వస్తుంది కదా, చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి. అంటే మంచి కొండ జాతి కోళ్ళు అండి, కొండ జాతి కోళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే కనుక ఒక జీప్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా వర్తకులు ఎలా మీద పడిపోతున్నారో, మాకు కావాలని. ఇక్కడ ఒక రూల్ ఉంటుందండి, ఇక్కడ ఒక రూల్ ఉంటుంది. సో ఏదైనా వ్యాన్ కానీ, ఆటో కానీ, జీప్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి ఇదంతా అని చెప్పి ఎవరైతే అడుగుతారో, ఇప్పుడు లైక్ మనం కూడా అడుగుతాం కదా, అలా ఎవరైతే ఇది ఎంత, లేదంటే ఇప్పుడు ఈ చీపుళ్ళు ఉన్నాయి, చీపురు కట్టలు, ఈ 10 చీపురు కట్టలు ఎంత అని అడిగితే కనుక ఫస్ట్ ఎవడైతే అడిగాడో వాడుతో బేరం కుదిరితేనే ఓకే. ఒకవేళ వాడితో బేరం కుదరలేదు అనుకోండి,
అప్పుడే వాళ్ళు బయట వాళ్ళకి అమ్మాలి తప్ప ఫస్ట్ ఎవరైతే అడుగుతారో వాళ్ళకే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఈ కొండగూడల్లో ఉండే సంతలు అయితే ఇలా రూల్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత పైనాపిల్ ఉందో. ఈ అరటికాయలు అయితే కనుక ఇవి కొండల్లో పండే కొండ అరటికాయలు అనమాట. అంటే మన నార్మల్ అరటికాయలే, బట్ మన దగ్గర ఏంటంటే అన్ని పెస్టిసైడ్స్ అన్నీ వేసేస్తారు. బట్ వాళ్ళ దగ్గర ఏంటంటే ఏ రకమైన పెస్టిసైడ్స్ వేయరు, ఏ రకమైన మందులు వేయరు. మహా వేస్తే ఏదన్నా మన ఆవు పెంట, గేదె పెంట తప్ప వేరే అయితే కనుక ఏమీ వేయరు అనమాట. అలాగే ఇక్కడ ఎక్కువగా దొరికేది చింతపండు, పసుపు, అల్లం, పైనాపిల్, పనసకాయలు, మామిడికాయలు, ఇలా వాటినాటండి. ఒకటి కాదు, రెండు కాదు. అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ అల్లం అయితే కనుక మొత్తం వాళ్ళు తీసుకొచ్చిన ట్రైల్లో ఉన్న అల్లం అంతా పోసేస్తున్నారు. ఇక్కడ దొరికే క్వాలిటీ అయితే వేరండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మన వీడియోస్లో మీరు చాలా చూడొచ్చు అనమాట. చాలా నేను వీడియోస్ అయితే ట్రైబల్ మార్కెట్స్ గురించి, ట్రైబల్ మార్కెట్స్లో దొరికేటటువంటి వస్తువుల గురించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను, ఇంకా ముందు కూడా చేస్తూనే ఉంటాను. సో ఎంత పైనాపిల్ ఉందంటే మీరు కనుచూపు మేరలో ఒక 1/2 కిలోమీటర్ ఎటెళ్ళినా కూడా, అంటారు కదా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏమంటారు వజ్రాలని, వైడూర్యాలని గుట్ల కింద పోసేవారని చెప్పి, లైక్ ఇక్కడ నాకు చూస్తుంటే అదే గుర్తుకొస్తుంది. ఎటు సైడ్కి తిరిగినా, ఎటు సైడ్ చూసినా, ఎక్కడ చూసినా పైనాపిలేనండి. వ్యాన్లు లోడ్ అవుతుంది. చూస్తున్నారు కదా వాళ్ళందరూ రోడ్డుకి అన్ని వైపులు ఇక్కడ వై జంక్షన్లా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇది లంబసింగి వ్యూ పాయింట్. మబ్బులు గట్ట ఎలా ఉందో ఇప్పుడు మీకు అక్కడ నేను చూపించేది పైకి మనం వెళ్ళేటటువంటి ఘాటీ రోడ్. సో నేను అది పైకి ఘాటీ రోడ్లో ఎలా వెళ్తారు అనేది లంబసింగి వ్యూ పాయింట్ అయితే చూపిస్తున్నాను. లంబసింగి కిటమల వెళ్ళే రోడ్లో ఉండటం జరుగుతుంది అనమాట. మనకి సంత అనమాట ఇది. సో మనకు దూరంగా కనిపించే కొండే లంబసింగి వ్యూ పాయింట్. అంటే లంబసింగికి ఇది ఒక 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో జరిగేటటువంటి మన్యం సంత, గిరిజన సంత అనమాట. ఇక్కడ ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా కోళ్ళు వస్తాయని చెప్పి. ఈ భయ్య అయితే కోడి తీసుకొచ్చాడంటే ఇంకా 400-500కి అడుగుతున్నారన్న, ఇవ్వట్లేదు అని చెప్పాడు. సో వీళ్ళు చూస్తున్నారు కదా కొనుక్కున్నటువంటి పనసకాయల్ని, అదేవిధంగా పైనాపిల్స్ని నీట్గా సర్దుకుంటున్నారు అనమాట. అంటే కింద మనల్ని యాక్చువల్గా వీళ్ళు ఒక మాట అంటారండి, ఇక్కడ కొండల్లో ఉండేటటువంటి వాళ్ళు మనల్ని కింద వాళ్ళు అంటారు, వాళ్ళ పైన వాళ్ళు అంటారు అనమాట. అంటే ఏంటంటే కొండల్లో ఉండేవాళ్ళు పైన వాళ్ళు అని, మనం కింద అంటే కొండల కింద ఫ్లాట్ ల్యాండ్స్లో ఉంటాం కదా, సో మనల్ని కింద వాళ్ళు అంటారు. సో అది వాళ్ళకి గుర్తు కింద అంటూ ఉంటారు అనమాట. చూస్తున్నారు కదా ఎంత పసుపు, అలాగే అల్లం ఎంత లాట్స్లో వచ్చిందంటే నిజంగా నేనైతే నమ్మలేకపోయాను. ఈ సంతకి ఇంత వ్యాక్యూమ్ ఉందా అనుకున్నాను, కానీ అదే సైజులో వర్తకులు కూడా వచ్చారండి వీళ్ళ దగ్గర కొనుక్కోవడానికి. ఒక్కొక్కసారి వాళ్ళు అడిగే రేట్స్ చూస్తూ ఉంటే నిజంగా జాలి వేస్తూ ఉంటుంది. లైక్ ఏంటిది ఇంత అడ్డంగా దోచేస్తారా అని చెప్పాలా లేదా నాకు తెలియదు, కానీ కొన్ని సందర్భాలండి, అన్ని సందర్భాలు నేను చెప్పలేం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ బతకాలి కాబట్టి అమ్మేవాడు ఉంటాడు, కొనుక్కునేవాడు ఉంటాడు. అది అంతా కూడా తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు. బట్ ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే మరీ ఇంత తక్కువ రేట్స్గా వీళ్ళ దగ్గర నుంచి ఇంత చీప్ రేట్స్లో తీసుకుంటారు అనుకుంటారు. బట్ ఈ ఏరియాలో మీరు ఎప్పుడైనా మామిడికాయలు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అయితే వహించండి. మిగతా ఏ విషయంలోనూ మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఒక్క మామిడికాయలు, అందులోనూ వర్షాకాలంలో మాత్రం మామిడికాయలు మాత్రం ఈ ఏరియాలో తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 6 months వర్షాలు పడతాయి, 4 monthsకి పైగానే మంచు, శీతాకాలం ఉంటుంది. ఒక 2 months అది ఉండి లేనట్టుగా ఉండే వేసవకాలం అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ కూడా అల్లం, అలాగే పసుపు ఎంత ఎక్కువగా ఉందో. వీళ్ళందరికీ ఉండే ఒక కామన్ పాయింట్ ఒకటి ఉంటుందండి. ఏంటంటే వీళ్ళు సంపాదించింది అంటే ఇప్పుడు వీళ్ళు ఆ వారం రోజులకి ఒకరోజు జరిగే సంత ఇది. ఈ సంత కోసం వాళ్ళు వారం రోజుల్లో ఏదైతే తేనె పడతారో, అరకలు, సాములు, గంటెలు, కొరలు, లేదంటే సోళ్ళు, ఇలా ఏవేవైతే ఉంటాయో, ఏవేవైతే పండుతాయో, ఇలా పైనాపిల్స్ కానీ లేదంటే అనాసకాయలు అని కూడా అంటారు, అలా యాక్చువల్గా ఎక్కువగా అలాగే అంటారు, పనసకాయలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఈ సంతలో అమ్మడం ద్వారా ఈ సంతలో వచ్చిన డబ్బులు ఏదైతే అంటే అమ్మగా వచ్చిన డబ్బులతో లేదా వాళ్ళకి అవసరం ఉందనుకోండి, ఏదన్నా ఇంట్లో డబ్బులు అవసరం ఉంటే ఇంట్లో ఉన్న మేకలను కానీ కోళ్ళను కానీ కూడా అమ్ముతారనమాట. అంటే వాళ్ళ దగ్గర ఏం పండించిన కూరగాయలు ఉన్నా కూడా తీసుకొచ్చి అమ్ముతారు. వాటితో వారికి నెక్స్ట్ వీక్ కావాల్సినటువంటి ఆయిల్ కానీ లేదా రైస్ కానీ లేదంటే వేరే ఇతర మందుల అవసరాలు కానీ అన్నీ కూడా ఇంకా మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా
కొనుక్కున్న వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే వాళ్ళ వారం జరుగుతూ ఉంటుంది. అలాగే నేను కొన్ని ట్రైబల్ గూడాల్లో విన్నాను. ఏదైతే మనకి ఈ రేషన్ బియ్యం ఇస్తారు కదండి, ఈ రేషన్ బియ్యం వాళ్ళకి ఇంట్లో కనీసం తక్కువ లేదంటే 4 లేదా 5 ఉంటారు. ఆ రేషన్ బియ్యం మినిమం వాళ్ళకి 10 to 15 డేస్ వస్తాయి. వాళ్ళు ఎప్పుడు బియ్యం కొనుక్కోరు, ఇంతకీ వాళ్ళ బియ్యం ఎప్పుడు కొనుక్కోరు. సో ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వాళ్ళు సొంతంగా పండించుకుని ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువగా అంటున్నారు కదా అరక్కలు, సామెలు, గంటలు లేదా సోళ్ళు అని చెప్పి వాళ్ళు ఓన్గా అవే పండించుకున్నవే తింటారనమాట మిగతా 15 డేస్. చూస్తున్నారు కదా సోళ్ళు అనమాట ఇవి. సో యాక్చువల్గా ఎక్కువగా వీటిని కోల్డ్ మేత కింద వాడుతూ ఉంటారు. కొంతమంది సోడు జావగా తాగుతారు. సో దీన్ని రాగన్నం అదే రాగి ముద్ద అంటారు కదా, రాగి సంగటి, అందులో వాడేది కూడా దీని పిండేనమాట. సో స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పాను కదా, ఈ వీడియో అనుకోకుండా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే నాయిస్ అయితే ఎక్కువగా ఉంది. సో చూస్తున్నారుగా, వాళ్ళైతే కొన్ని వస్తువులను అమ్మమంటారు. తీసుకునేవాడు కొంచెం బలవంత పెట్టైనా కూడా వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టేసి వాళ్ళకి కావాల్సింది ప్రశాంతంగా కొనుక్కుంటారు. ఇలాంటి ఎన్నో గిరిజన సంతలు చూసిన నాకు ఈ సంతలో నా యొక్క మనోభావాలు అయితే కొంచెం హర్ట్ అయినాయి అని చెప్పాలి. ఎందుకంటే మరీ తక్కువ రేట్స్ అండి, మరీ తక్కువ రేట్స్. ఒక్కొక్కసారి ఈ పైనాపిల్స్ని చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. నా లైఫ్లో ఇంకా నేను ఎప్పుడు ఏదైనా పైనాపిల్ జ్యూస్ తాగినా, పైనాపిల్ డ్రింక్ తాగినా, ఈవెన్ పైనాపిల్ ఎక్కడైనా సలాడ్ తిన్నా కూడా వాళ్ళ మాటలే గుర్తుకొచ్చేలా ఉన్నాయి. ₹2, ₹3 ఏంటండి పైనాపిల్? మనకి 30-40 రూపీస్ పెడితేనే కానీ బయట ఒక పైనాపిల్ ఎవరు కదా. ₹2, ₹3 అదే అంటారు. దేశానికి సైనికుడు, రైతు ఇద్దరు ఉండాలని. కానీ రైతు పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళు కూడా రైతులే, కాకపోతే ఏంటంటే వీళ్ళ ఇంట్లో ఉన్న కోళ్లను వాళ్ళ గృహ అవసరాల కోసం, వాళ్ళ అవసరాల కోసం తీసుకొచ్చి అమ్మాల్సిన కండిషన్స్ ఎవరి అయినా కూడా. కానీ ఇక్కడ దొరికే ఏ ఒక్క వస్తువులో కూడా, ఏ ఒక్క ఫ్రూట్లో కానీ, పండ్లో కానీ, కాయల్లో కానీ, ఆకుకూరల్లో కానీ వాళ్ళు అసలు మందులు వాడరండి. తినడానికి తిండి లేనివాడు పొలానికి మందు ఏమేస్తాడు చెప్పండి? వాళ్ళ దగ్గర తినడానికి తిండే ఉండదు. అలాంటి వాళ్ళు మన ఫిట్ సైడ్స్ గట్రా తీసుకొచ్చి ఆ చేలకి గట్రా కొడతారా? సో వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా స్పెషల్ రిక్వెస్ట్ అండి, కొంచెం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్, మరెంతో ఇన్ఫర్మేషన్ని మీ అందరితోనైతే నేను షేర్ చేసుకోగలను. సో వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయం, మీరు ఏదన్నా నాతో మాట్లాడదాం అనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్లీజ్ అండి, మీరు ఇచ్చే సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. మీరు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది.